నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నాని నితిన్ సంబంధించి పెళ్లి జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ బామర్ది. అదిగాక కొంత మంచి పేరు కూడా తెచ్చుకున్నారని చెప్పుకోవాలి ఇటీవల కాలంలో టాలీవుడ్లో. సో ఈ పెళ్లికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే సినిమా రంగంలో ప్రముఖులందరూ ఉంటారని అనుకున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ బాగా సన్నిహితులైన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే అందరిని పిలిచారా లేదా అనే విషయం తెలియదు, కానీ ప్రధానంగా ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలో చాలామంది రావాలి, కానీ ఎవరో కనిపించాల. కారణం ఏంటంటే అందరూ తెలిసిన కారణాలే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి కొద్దిగా ఫ్యామిలీకి కొంత దూరం ఉందనే విషయం తెలుసు, కానీ కళ్యాణ్ రామ్ రావటమే ఒక చెప్పాలంటే ఆ ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ అటెండ్ అవ్వటం అనేది మనం గమనించాలి. ఇక మిగతా ఎవరూ కూడా రాలేదంటేనే అర్థమవుతుంది. ఈ ఎంగేజ్మెంట్ 2024 నవంబర్ జరిగింది. పెళ్ళి ఇప్పుడు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్ళూరు కృష్ణప్రసాద్ గారు, స్వరూపారాయణ దంపతుల కుమార్తె లక్ష్మీ శివాని. లక్ష్మి అది ఒక విధంగా పేరు కూడా కలిసింది. లక్ష్మీ ప్రణతికి తమ్ముడు నారాయణ నితిన్. ఈ అమ్మాయి పేరు కూడా లక్ష్మీ శివాని. ఇక వీళ్ళ విషయానికి వచ్చేసరికి నెల్లూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త తాళ్ళూరు కృష్ణప్రసాద్ గారు. ఇక దగ్గుబాటి వెంకటేష్ గారికి బాగా దగ్గర బంధువు అట పెళ్లి కూతురు. అది మనకు వచ్చిన వివరాలు అవి. దగ్గుబాటి వెంకటేష్ అనగానే మనకి విక్టరీ వెంకటేష్ గారు గుర్తొస్తారు. సో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ యొక్క ఫంక్షన్లో పాల్గొన్నట్టు తెలిసింది. వెంకటేష్ గారి ఫ్యామిలీతో వచ్చారు, రాణా వచ్చారు. ఇంకోటి ఏంటి, వెంకటేష్ గారికి కజిన్ డాటర్ అట ఈ లక్ష్మీ శివాని. కాబట్టి అంటే బహుశా భార్య తీరు బంధువు అయి ఉంటారు. అందువల్ల అది అక్కడ సంబంధం మాట్లాడుకున్నప్పుడే అడ్డించి వచ్చినట్టుంది సంబంధం. మొత్తానికైతే రాజీవ్ కనకాల, కళ్యాణ్ రాము, వెంకటేష్ గారు వీళ్ళు తప్పితే మనకి బాగా తెలిసిన వాళ్ళు మనకు ఉన్న ఫొటోస్లో కానీ చూసుకుంటే చాలా తక్కువ మంది పేర్లు కనిపిస్తున్నాయి సినిమా వాళ్ళు. అంటే వాళ్ళు దగ్గర సన్నిహిత బంధువులతో చేసుకుని రిసెప్షన్ సపరేట్గా పెడతారా? ఇప్పుడు మ్యాడ్ నటినట్లు కూడా వచ్చి ఉంటారు. అది ఎందుకంటే ఈయనకి ఫస్ట్ సినిమా ఏంటంటే శ్రీ రాజావారు, కానీ మ్యాడ్ సినిమా ముందు రిలీజ్ అయింది కాబట్టి మ్యాడ్ అనుకుంటూ ఉంటారు. ఆ మ్యాడ్ సినిమా మంచి హిట్ అయ్యింది. హిట్ అవ్వడం కూడా అతని కెరీర్కి ప్లస్ అయ్యింది. మరి ఒక విధంగా ప్రత్యేకంగా ఆకర్షణ ఏంటంటే ఈ పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్కి లక్ష్మీ ప్రణతి దంపతులకి వీళ్ళు పాదాబంధనం చేశారు, నూతన దంపతులు. అది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అభయరాము, భార్గవరాము జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు. ఈ చుట్టాలని ఆహ్వానించడం కానీ ఇవన్నీ వాళ్ళు ఆ పిల్లలు కూడా స్పెషల్ అట్రాక్షన్గా మారారని చెప్పొచ్చు. సో వాస్తవానికి ఈ కుటుంబానికి అటు పొలిటికల్ గాను అటు సినీ పరంగా గాను చాలామంది తెలిసిన వాళ్ళు చాలా ప్రముఖులు కూడా ఉన్నారు. కానీ అట్లాంటి ప్రముఖులు ఎవరు రాకపోవడం కావచ్చు, లేదా అభిమానులు కూడా రాకపోవడం కావచ్చు పెద్దగా లేదు. ఎందుకంటారు? అంటే ఒకటి, పిలిచిన వాళ్ళు రాకపోతే, అందరిని పిలిచి వాళ్ళు రాకపోతే ఇది లోటుగా ఫీల్ అవుతారు అందరూ. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు, ఆ ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్కి మరి చెంత, ఇది బాబాయ్ కదా, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అందరిని పిలిచారనుకోండి, వీళ్ళకి అది పెద్ద లోటుగా ఉంటుంది, పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అందుకనే సన్నిహిత బంధువులు అనుకుని బాగా సన్నిహితులైన వాళ్ళు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళని మాత్రమే పిలిచి ఉంటారు అనుకుంటున్నాను నేను. రాజీవ్ కనకాల ఎందుకు వచ్చారంటే జూనియర్ ఎన్టీఆర్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అట్లాంటి వాళ్ళనే పిలిచారని అనిపిస్తుంది నాకు. సినిమా ఇండస్ట్రీ పరంగా జూనియర్ ఎన్టీఆర్కి ఎవరైతే క్లోజ్గా ఉంటారో బాగా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పిలుచుకున్నారు వాళ్ళని, అంతవరకు కనిపిస్తుంది. మరి జూనియర్ ఎన్టీఆర్కి మరి సోదరుడు కళ్యాణ్ రామ్ అత్యంత ఆత్మీయుడు కాబట్టి కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఇక రాణా ఎందుకు వెళ్ళారంటే వెంకటేష్ గారికి మరి అన్నగారు కోడికే కాబట్టి రాణా వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అది నేను అనుకోవడం, సన్నిహితులనే పిలుచుకున్నారు. అంటే ఓన్లీ పెళ్లి కూడా చాలా హడావుడి ఎక్కడ కనిపించలేదు మనకి, ఎక్కడ జరిగినట్టు లేదు. కానీ రిసెప్షన్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఆ రిసెప్షన్కి ఎవరన్నా బంధుమిత్రులు కావచ్చు, లేదంటే సినీ ప్రముఖులు కావచ్చు, పొలిటికల్ ప్రముఖులు కావచ్చు, వీళ్ళు వచ్చే అవకాశం ఉందా అంటే ఏమంటారు? నేను అనుకోవడం ఇక ఉండకపోవచ్చు అనుకుంటున్నానండి. ఇక ఇంత చేసిన అదేదో పెట్టుంటే రాత్రి పెట్టాడు. శంకరపల్లిలో జరిగిందన్నారు పెళ్లి. నిన్న దాదాపు ఎంగేజ్మెంట్ అయిన సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ ఘనంగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ వాళ్ళని పిలవడం అనేది అది వేరు. అట్లా చేయలేదు కాబట్టి మళ్ళీ రిసెప్షన్ పెడతారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇక జూనియర్ ఎన్టీఆర్కి బావమరిది పెళ్లి కానీ మనం చూడాలి తప్పితే నారాయణ నితిన్ ఆ స్థాయిలో హీరో, స్టార్డమ్ ఉన్న హీరో కాదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ బావమరిది పెళ్లి కానీ మనం చూడాలి. లక్ష్మీ ప్రణతి సోదరుడి పెళ్లి కానీ మనం చూడాలి. అంటే కాకపోతే ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బంధువు నారాయణ శ్రీనివాసరావు గారు అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడు గారే. మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి కదా అనుకుంటుంటారు, అక్కడ ఆయన కనిపించాల. పోనీ ఆ ఫ్యామిలీ నుంచి ఇంకా బాబు గారి ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు కనిపించాల. ఇక మరి బాలయ్య బాబు కనిపించాల.
ఇవన్నీ కనిపించకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే పిలవలేదు అనుకోవాలా, పిలిస్తే రాలేదు అనుకోవాలా అంటే ఏం చెప్తారు? అంటే పిలిచి ఉండరు అనుకుంటున్నాను నేను, పిలిచి ఉండరని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని పిలిచారంటే ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలవాలి, అట్లా అనుకుంటున్నాను నేను. అందువల్ల కొంత అది లోటుగా కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ బాహుమతి పెళ్లి చాలా సింపుల్గా జరిగింది అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఓన్లీ చాలా దగ్గర అయినటువంటి ఒక బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీళ్ళ మధ్యన పెళ్ళి అయితే జరిగింది అనిపించింది. కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చూసాం హడావిడి, కానీ బాలకృష్ణ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాలేదంటే గ్యాప్ వచ్చిందా లేదా తీసుకున్నారనేది మాత్రం త్వరలో తెలియాల్సింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.